హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గోంగూర పచ్చి రొయ్యల కర్రీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేద్దరు. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా పచ్చి రొయ్యలు తీసుకుని, ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని తీసేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. గోంగూరని తీసుకున్నాను, ఒక 2 కట్టలు. ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి వాటర్ మునిగేలాగా వేసి ఒక పావు గంట పక్కన పెట్టేసుకుని తర్వాత 3-4 టైమ్స్ వాష్ చేసి తెచ్చుకున్నాను నేను. అలా మీరు కూడా వాష్ చేసుకోండి. పచ్చిరొయ్యలు కూడా పసుపు సాల్ట్ వేసి వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూరలో ఒక పెద్ద ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, వాటర్ ఏమి వేయక్కర్లేదు. ఇదిగోండి ముందుగా ఇవి రెడీ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఒక 2, వెల్లుల్లిపాయలు ఒక 10-15, వెల్లుల్లిపాయ రబ్బలు, టమాటా 2, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు సరుకులు. ఇవి రెడీ చేసుకుంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి, 10-15 మనకు నచ్చినట్టుగా. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు తాలింపు సరుకులు 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకుని, ఉల్లిపాయ 2 కట్ చేసుకున్నాం కదా, 4-5 పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఇలా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గోంగూర అనేది మనకి ఉడుకుతుంది, పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మనకి గోంగూర అనేది ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోయినప్పుడు దించేసుకుందాం. ఇప్పుడు టమాటా అనేది మగ్గిపోయింది కదా కొంచెం. ఇప్పుడు దీంట్లో పచ్చిరొయ్యలు అనేది యాడ్ చేసేద్దాం. మనం పచ్చిరొయ్యలు యాడ్ చేసేద్దాం. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. పచ్చిరొయ్యలు ఉడుకుతాయి కొంచెం, ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గోంగూర ఆల్రెడీ ఉడికిపోయింది కదా, దాన్ని మెదిపేసుకుందాం. చక్కగా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి రొయ్యల్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా, 2 టేబుల్ స్పూన్. గోంగూర పులుపుకి కారం పడుతుందండి. మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుని, ధనియాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని వాటర్ వేసుకోండి. వాటర్ ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి ఉడికింది కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుని ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం గోంగూరని మెదిపి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూరని తీసుకొచ్చి ఈ కర్రీలో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. మసాలాలంతా గోంగూరకు అంతా పట్టేటట్టుగా మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకుని, ఇదిగోండి ఇలా కలిపేసుకుని కొత్తిమీర వేసేసుకుని పైన మూత పెట్టేసుకుంటే మనకు 10 నిమిషాల్లో అనేది గోంగూర పచ్చి రొయ్యల కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుదాం, చూపిస్తాను. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది కదా, మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.